ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ అయితే వచ్చినారు. అండ్ వీళ్ళిద్దరూ మనకి ఆన్ టీవీలో అంటే మనకిప్పుడు స్మాక్ డౌన్ రింగ్‌లో వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు. జార్జియా టెక్ స్టేడియంలో, ఫుట్బాల్ స్టేడియంలో వీళ్ళిద్దరైతే మాట్లాడడం జరిగింది. అండ్ నిజంగా చాలా అంటే చాలా విషయాల గురించి మాట్లాడినారు. రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ వాళ్ళేం మాట్లాడినారు, అసలు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ ఎరీనాలోకి వస్తారన్నమాట. అండ్ ఎరీనాలోకి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని చెక్ చేస్తారు. తామా టోంగాని అండ్ టోంగా లోవాని చెక్ చేస్తారన్నమాట. సో అప్పటికే తామా టోంగా, టోంగా లోవా చెప్తారు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్‌కి మమ్మల్ని చెక్ చేయకండి అని. బట్ అయినా సరే వాళ్ళు చెక్ చేస్తారు. తామా టోంగా అండ్ టోంగా లోవాని చెక్ చేస్తారు. అండ్ దాని తర్వాత వాళ్ళు స్మాక్ డౌన్ ఎరీనాలోకి వెళ్తారన్నమాట. అండ్ నెక్స్ట్ జాకబ్ ఫటు కూడా వస్తారు. జాకబ్ ఫటును కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ చెక్ చేస్తారు. సో జాకబ్ ఫటుని చెక్ చేస్తే ఊరుకుంటాడా? జాకబ్ ఫటు ఇచ్చి పడేసినారు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ పైన అటాక్ చేసేసినారు. సూపర్ కిక్ ఇచ్చేసినారు. నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినారు జాకబ్ ఫటు ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లో సెక్యూరిటీ గార్డ్స్‌ని. అండ్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోయింది. స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి ఎలియా నైట్ వర్సెస్ ఆండ్రాడే మధ్య ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. నిజంగా ఈ మ్యాచ్ చాలా అంటే చాలా కిరాక్‌గా ఉంది. అండ్ మన ఆండ్రాడే కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఆండ్రాడే టఫ్ ఫైట్ అయితే ఇచ్చినారు ఎలియా నైట్‌కి. వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ డిఫెండర్ అని చెప్పుకోవాలి మన ఎలియా నైట్ నుండి. సో ఆ విధంగా ఉంది ఈ మ్యాచ్. నిజంగా కిరాక్ అనిపించింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్‌లో మనకి ఎలియా నైట్‌కి కొంచెం బాచ్ అనేది జరిగింది. ఆ రింగ్ రోప్స్ ఎక్కుతారు కదా! ఆ రింగ్ రోప్స్ ఎక్కేటప్పుడు కొంచెం జారిపోయింది. లెగ్ అనేది జారిపోయింది. 2 సార్లు అలానే జరిగింది. అండ్ దాని తర్వాత ఎలియా నైట్ మామూలుగానే ఫైట్ చేసినారు. మ్యాచ్ అయితే కిరాక్‌గా ఉంది. ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన ఎలియా నైట్ ఆండ్రాడేకి బీఎఫ్టీ కనెక్ట్ చేసి కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో ఎలియా నైట్ అయితే విన్ అవుతారన్నమాట. సో స్టిల్ ఎలియా నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎలియా నైట్ మన ఆండ్రాడేకి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ మన ఆండ్రాడే కూడా రెస్పెక్ట్ ఇస్తారన్నమాట ఎలియా నైట్‌కి. అండ్ దాని తర్వాత ఆండ్రాడే రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన ఆండ్రాడే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కార్మెలో హేస్ వస్తారు. కార్మెలో హేస్ వచ్చి ఆండ్రాడేని గెలుకుతారన్నమాట. అసలు నువ్వేం చేసినావు? ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఓడిపోతావా? ఆ ఆపర్చునిటీ ఈజీగా రాదు. అలాంటిది నువ్వు ఈ మ్యాచ్‌లో ఓడిపోయినావని అంటే ఒక టైప్‌లో ఎక్కిరిస్తారన్నమాట ఆండ్రాడేకి కార్మెలో హేస్. దాంతో మన ఆండ్రాడేకి కోపం వస్తది. కార్మెలో హేస్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత అఫీషియల్స్ వచ్చి వాళ్ళిద్దరిని సెపరేట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మనకి ఆండ్రాడే వర్సెస్ కార్మెలో హేస్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో కన్ఫర్మ్‌గా జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ మధ్య ఒక ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ అయితే చూపించినారు. అండ్ నేను నిజంగా చెప్తున్నాను, ఈ సెగ్మెంట్ అయితే ఒక సినిమాటిక్ లెవెల్‌లో అనిపించింది. రోమన్ రైన్స్ కార్‌లో ఎంట్రీ కావడం కావచ్చు. అండ్ కోడీ రోడ్స్ కూడా ఒక స్పీడ్‌గా వచ్చి అంటే కార్‌లో స్పీడ్‌గా వచ్చి ఎంట్రీ తీసుకోవడం కావచ్చు. నిజంగా ఈ 2 మూవ్‌మెంట్స్ సినిమాటిక్ లెవెల్‌లో అనిపించినాయి. ఏ మాత్రం కూడా బోర్ అయితే అనిపించలేదు. నిజంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ మధ్య సెగ్మెంట్. అండ్ ఈ సెగ్మెంట్‌లో ఏమేమి మాట్లాడినారంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో రోమన్ రైన్స్ కార్‌లో వస్తారు. ఆ ఎరీనాలోకి అంటే స్టేడియంలోకి వచ్చి నిల్చుంటారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ అయితే వస్తారనమాట. కోడీ రోడ్స్ వచ్చి కూడా రోమన్ రైన్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. ఫస్ట్‌గా రోమన్ రైన్స్ ఏమంటారంటే, నేను జార్జియా నుండి ఫుట్బాల్ అయితే ఆడినాను. అంటే మన రోమన్ రైన్స్ రెజ్లింగ్ కెరియర్ స్టార్ట్ కాకముందు ఒక ఫుట్బాల్ ప్లేయర్. మీ అందరికీ తెలిసే ఉంటది. అదే ఇక్కడ రోమన్ రైన్స్ అయితే చెప్తారన్నమాట. నేను ఇక్కడ జార్జియా నుండి ఫుట్బాల్ అయితే ఆడినాను. ఇక్కడ నేను రక్తం చిందించినానని మన రోమన్ రైన్స్ చెప్తారు. అండ్ అంతేకాకుండా ఈ స్టేడియం నాది, ఈ సిటీ నాది అని రోమన్ రైన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ ఏమంటారంటే, నేను ఇక్కడ చాలా చేసినాను. అండ్ నువ్వు నీ కంట్రీ కోసం ఏం చేసినావని కోడీ రోడ్స్‌ని రోమన్ రైన్స్ అయితే అంటారు. అప్పుడు కోడీ ఏమంటారంటే, వెల్ నువ్వు ఇక్కడ నుండి ఫుట్బాల్ ఆడినావు. నువ్వు చాలా మంచి పనే చేసినావు. నాకది నచ్చుతుంది. నేను నీకు కూడా థాంక్స్ కూడా చెప్తున్నానని మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటారంటే, ఇది నా హోమ్. ఇది నా ఇల్లు. నేను ఇక్కడే పుట్టినాను. ఇక్కడే పెరిగినాను. అండ్ నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది. నా ఫ్యామిలీ చరిత్ర చాలా ఉంది ఈ సిటీలో అని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ కోడీ రోడ్స్‌ని కొంచెం బ్లేమ్ చేస్తారన్నమాట. అండ్ ఇప్పుడు బ్లడ్ లైన్ లేదు కదా! రోమన్ రైన్స్ పక్కన బ్లడ్ లైన్ లేదు కదా! అదంతా నీ వల్లనే. కోడీ రోడ్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలవడం వల్ల, నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోవడం వల్ల ఇదంతా జరిగిందని మన రోమన్ రైన్స్ చెప్తారు. అంటే రోమన్ ఏమంటారంటే, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. రోమన్ రైన్స్ దగ్గర వైస్ మ్యాన్ లేడు, జిమ్మీ ఉసో లేడు, అసలు బ్లడ్ లైనే లేదు. అండ్ నా ఉలాఫాల మాల కూడా లేదు. ఫస్ట్ టైం నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదని మన రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ మెడలో అసలు వెయిటే లేదు. ఫస్ట్ టైం ఇలా ఉంది అని మన రోమన్ రైన్స్ చెప్తాడు. అంటే ఇంతకుముందు రోమన్ రైన్స్ దగ్గర ఉలాఫాల మాల ఉండే, ఛాంపియన్‌షిప్ ఉండే.
సో వైజ్ మ్యాన్ ఉండే, ఇదంతా ఉండే. సో ఒక ఎంపైరే ఉండే రోమన్ రైన్స్ దగ్గర. ఆ టైంలో రోమన్ రైన్స్ మెడలో చాలా వెయిట్ ఉంటది. ఇప్పుడు ఛాంపియన్‌షిప్ ఉలఫలమాల మెడలో ఉంటే కొంచెం వెయిట్ ఉంటది గదా! ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు నా మెడలో వెయిట్ గూడా తగ్గిందని రోమన్ రైన్స్ అయితే జెప్తాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమంటారంటే, నేను చెప్పిందే జరిగింది. ఇందులో సర్ప్రైజ్ ఏముంది? నేను నీకు ఇంతకు ముందే జెప్పినాను. నీకేం జరుగుతది అంటే నీ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో నేను ఇంతకు ముందే జెప్పినానని కోడీ రోడ్స్ జెప్తారు. నీ నుండి జే ఉసో వెళ్ళిపోతాడు, జిమ్మీ ఉసో వెళ్ళిపోతాడు, అండ్ వైస్ మ్యాన్ గూడా వెళ్ళిపోతారు. అండ్ అంతేకాకుండా నీ టైటిల్ రెయిన్ గూడా ఎండ్ అవుతుందని నేను ఇంతకు ముందే జెప్పినాను. ప్రెజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ సోలో సికో గూడా నీ దగ్గర నుండి వెళ్ళిపోయినారు. అండ్ నేను ఏదైతే జెప్పినానో అదే జరిగింది అని మన కోడీ రోడ్స్ చెప్తారు రోమన్ రైన్స్‌కి. అండ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. నిన్నటి వీడియోలో చెప్పినాను. కోడీ రోడ్స్ అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ టైటిల్ ఓడిపోకముందు కోడీ రోడ్స్ ఒక సెగ్మెంట్‌లో రోమన్ రైన్స్‌కి ఏదైతే జెప్పినాడో ఆ సెగ్మెంట్ చాలా వైరల్ అవుతుందని చెప్పినాను కదా నిన్నటి వీడియోలో. దాని గురించే ఈరోజు కోడీ రోడ్స్ మాట్లాడడం జరిగింది. అండ్ రోమన్ రైన్స్ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ లైన్ అనేది చాలా బాగుంది. రోమన్ రైన్స్ చెప్పడం చాలా బాగా అనిపించింది. నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు అని మన రోమన్ రైన్స్ చెప్పినారు. నిజంగా కొంచెం బాధగా అనిపించింది. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమంటారంటే, నువ్వు ఒకప్పుడు బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ అట్రాక్షన్‌గా ఉండేవాడివి. రెస్సల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేసేవాడివి. అండ్ ఇప్పుడు నువ్వు ట్రైబల్ చీఫ్ కూడా కాదు. అండ్ నువ్వు ఛాంపియన్ కూడా కాదు. అండ్ నేనిప్పుడు ఛాంపియన్ అని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ ఏమంటారంటే, అసలు నీకేం కావాలని రోమన్ రైన్స్ కోడీ రోడ్స్‌ని అంటారు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే, అసలు నాకేం కావాలో చెప్పాలా అని మన కోడీ రోడ్స్ అంటారు. నాకేం కావాలంటే నీ నుండి ఒక మాట కావాలి. నాకు నీ నుండి ఒక మాట కావాలి. నువ్వు నా సైడ్ ఉంటావని, నా బ్యాక్ ఉంటావని అని కోడీ రోడ్స్ చెప్తారు రోమన్ రైన్స్‌తో. అప్పుడు రోమన్ రైన్స్ ఏమంటారంటే, సరే నేను నీ వైపు నిల్చుంటాను, నీతో ఉంటానని మన రోమన్ రైన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత రోమన్ ఏమంటాడంటే, సరే నేను నీ వైపు నిల్చుంటాను. ఇదంతా అయిపోయిన తర్వాత బ్లడ్ లైన్‌తో గొడవలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ టైటిల్ కోసం వస్తానని కోడీ రోడ్స్‌కి ఒక ఛాలెంజ్ అయితే చేసినారు. అండ్ ఆ ఛాలెంజ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తారు. బట్ అప్పుడు కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌ని ఆపేస్తారు. కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌ని ఆపేసి ఏమంటారంటే, తీసుకోవడానికి ఇది నీ టైటిల్ కాదు, ఇది నా టైటిల్ అని ఒక టైప్‌లో కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ ఏమంటారంటే, నువ్వు నా దారిలో వస్తున్నావు. ఇప్పుడే కాదు నా లైఫ్ మొత్తంలో నువ్వు నా దారిలో వస్తున్నావని రోమన్ రైన్స్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక్కడే ఈ సెగ్మెంట్ అనేది అయిపోయింది. అండ్ ఈ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తారన్నమాట. అంటే ఏమని ట్వీట్ చేస్తారంటే, నిజంగానే రోమన్ రైన్స్ నా వైపు నిల్చుంటారా లేదా అని బ్యాడ్ బ్లడ్‌లో చూద్దామని అన్నట్టుగా కోడీ రోడ్స్ ట్వీట్ చేస్తారు. ఇంతే ఈ సెగ్మెంట్‌లో జరిగింది ఇదే, మాట్లాడుకుంది ఇదే. సో నిజంగా సెగ్మెంట్ బానే అనిపించింది. అండ్ మీకు ఈ సెగ్మెంట్ నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ చాలామంది ఈరోజు స్మాక్‌డౌన్‌లో రోమన్ రైన్స్ ఎందుకు రాలేదని అంటున్నారు. స్మాక్‌డౌన్‌లో మనకి ఓన్లీ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ మాత్రమే వచ్చింది. అండ్ ఇది స్టార్టింగ్‌లో వచ్చింది. చాలామంది ఎవరు చూడలేదు. అంటే ఇప్పుడు చాలామంది 6కేమో లేచినట్టున్నారు. 6 వరకు దాదాపుగా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అందుకనే రోమన్ రైన్స్ రాలేడని అనుకుంటున్నారు. రోమన్ రైన్స్ ఒక సెగ్మెంట్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత మనకి కెవిన్ ఓవెన్స్ అయితే కనిపిస్తారనమాట బ్యాక్ స్టేజ్‌లో. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ మాట్లాడుకున్నది కెవిన్ ఓవెన్స్ టీవీలో చూస్తారు. కెవిన్ ఓవెన్స్ దాన్ని చూసి చాలా షాక్ అవుతారు. కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ టీమ్ అప్ అవ్వడం ఏంది అన్నట్టుగా. అండ్ దాని తర్వాత బైరన్ సాక్స్టన్ వస్తారు. కెవిన్ ఓవెన్స్‌ని అడుగుతారు, దీని గురించి మీరు ఏం మాట్లాడతారని. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏం చెప్పరన్నమాట. చాలా సాడ్ అయిపోతారు. నో వర్డ్స్ అని చెప్తారు. అండ్ అక్కడ నుండి కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత జియోవానీ విన్స్ వర్సెస్ అపోలో క్రూస్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ కూడా తొందరగానే ఎండ్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో మన అపోలో క్రూసే విన్ అవుతారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి జియోవానీ విన్స్ అపోలో క్రూస్ పైన అటాక్ చేస్తారు. అండ్ 2 సార్లు అపోలో క్రూస్ జియోవానీ విన్స్‌ని ఓడించినారు కదా! ఆ కోపంతో జియోవానీ విన్స్ అపోలో క్రూస్ పైన అటాక్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళొకసారి మనకి బ్యాక్ స్టేజ్‌లో కెవిన్ ఓవెన్స్ అయితే కనిపిస్తారు. కెవిన్ ఓవెన్స్‌ని ఇంటర్వ్యూ చేయడానికి మళ్ళొకసారి బైరన్ సాక్స్టన్ వెళ్తారు. అసలు దీని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని బైరన్ సాక్స్టన్ మళ్ళొకసారి కెవిన్ ఓవెన్స్‌ని అడుగుతారు. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, నేను రింగ్‌లోకి వెళ్ళి చెప్తా అని కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ డైరెక్ట్‌గా రింగ్‌లోకి అయితే వస్తారు. రింగ్‌లోకి వచ్చిన తర్వాత కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ టీమ్ అప్ అయిన దాని గురించి మాట్లాడదామని చూస్తారు. అప్పుడే అక్కడికి బ్లడ్ లైన్ వస్తారనమాట. జాకబ్ పటు, తామా టొంగా, టొంగా లోవా వీళ్ళు ముగ్గురైతే వస్తారు. తామా టొంగా చెప్తారు, లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో రోమన్ రైన్స్ వచ్చినారు, మా పైన అటాక్ చేసినారు. అండ్ ఇవి చెప్పేటప్పుడు మన తామా టొంగాని ఫ్యాన్స్ ఎవరు మాట్లాడనివ్వరు, బూ చేస్తారనమాట. అండ్ అప్పుడు చెప్తారు తామా టొంగా, నేను రైట్ హ్యాండ్ మ్యాన్ని మాట్లాడివ్వండి అని మన తామా టొంగా ఫ్యాన్స్‌కి చెప్తారు. అండ్ ఇప్పుడు తామా టొంగా ఏమంటారంటే, ఈరోజు మనం ఫైట్ చేద్దామని కెవిన్ ఓవెన్స్‌కి చెప్తారు. సో ఆర్డర్స్ వచ్చినాయి ట్రైబల్ చీఫ్ సోలో సికోవా నుండి మనం ఫైట్ చేయాలని తామా టొంగా కెవిన్ ఓవెన్స్‌కి చెప్తారు. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్ దానికి యాక్సెప్ట్ చేయరు. ఇంకేముంది బ్లడ్ లైన్ మొత్తం కలిసి కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. కెవిన్ ఓవెన్స్‌కి హెల్ప్ చేయడానికి DIY మెంబర్స్ వస్తారు. జానీ గార్గానో అండ్ మన
టొమాసో చెంపా వీళ్ళిద్దరు వచ్చి కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేస్తారు. అండ్ అప్పుడే అఫీషియల్స్ అండ్ నికోలిస్ వస్తారు. నికోలిస్ వచ్చి ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ని కన్ఫర్మ్ చేస్తారనమాట. సో కెవిన్ ఓవెన్స్ అండ్ డిఐవై వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మనకి నయా జాక్స్ అండ్ టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ బెయిలీ అండ్ నవోమి మధ్య టోర్నాడో ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ మ్యాచ్లో ఓడిపోయిన అంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో బెయిలీ అండ్ నవోమి ఓడిపోయినారనుకో వాళ్ళు కంప్లీట్గా స్మాక్ డౌన్ వదిలి వెళ్లాల్సి వస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో బెయిలీ అండ్ నవోమి విన్ అయినారనుకో ఎవరైతే పిన్ చేసి ఈ మ్యాచ్ని గెలిపించినారో ఆ పిన్ చేసిన సూపర్ స్టార్ నయా జాక్స్తో WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారన్నమాట. అండ్ ఈ మ్యాచ్ ఒక కాంట్రవర్షియల్ ఎండింగ్ అయితే అయిందన్నమాట. ఈ మ్యాచ్ ఎండింగ్లో నయా జాక్స్ని నవోమి అండ్ బెయిలీ ఇద్దరు కలిసి పిన్ చేస్తారు. అదే టైంలో మన రెఫరీ కౌంట్ చేస్తారు. 1, 2, 3 పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో బెయిలీ అండ్ నవోమి విన్ అవుతుంది. అండ్ ఇక్కడ పిన్ చేసిన సూపర్ స్టార్కి ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఇద్దరు పిన్ చేసినారు. నవోమి పిన్ చేసింది అండ్ బెయిలీ పిన్ చేసింది. పిన్ చేసి ఈ మ్యాచ్లో విన్ అయినారు. అండ్ ఇప్పుడు ఎవరికి ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. దీని గురించి నికోలిస్ బ్యాక్ స్టేజ్లో చెప్తారు బెయిలీకి అండ్ నవోమికి. బెయిలీకి చెప్తారు అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరిద్దరు ఫైట్ చేయండి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో. ఈ మ్యాచ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నయా జాక్స్తో ఫైట్ చేస్తారని మన నికోలిస్ చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో కెవిన్ ఓవెన్స్కి మ్యాచ్ అయితే ఉండే ఆ మ్యాచ్ కోసం రింగ్లోకి అయితే వస్తారనమాట. రింగ్లోకి వచ్చిన తర్వాత డిఐవై రావాల్సి ఉండే. బట్ బ్యాక్ స్టేజ్లో బ్లడ్ లైన్ మెంబర్స్ జాకబ్ ఫటు, తామా టొంగా లోవా డిఐవై పైన భయంకరంగా అటాక్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన తామా టొంగా లోవా జాకబ్ ఫటు రింగ్ దగ్గరికి అయితే వస్తారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఎలాగో రింగ్లో ఉంటారు. అండ్ అప్పటికే కెవిన్ ఓవెన్స్కి కోపం వచ్చేస్తుంది డిఐవై పైన అటాక్ చేసినారని. అండ్ కెవిన్ ఓవెన్స్ రింగ్ దిగి బ్లడ్ లైన్ పైన అటాక్ చేయడానికి వెళ్తారు. సో అక్కడ ముగ్గురు ఉంటారు. ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ ఒక్కడే అయిపోతారు. బ్లడ్ లైన్ మెంబర్సే కెవిన్ ఓవెన్స్ని కొట్టుకుంటూ రింగ్లోకి తీసుకొస్తారు, రింగ్లో పడేస్తారు. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేయడానికి స్ట్రీట్ ప్రాఫిట్స్ అయితే వస్తారు. మాంటెస్ ఫోర్డ్ అండ్ ఏంజెలో డాకిన్స్ అయితే వచ్చి మన కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేస్తారన్నమాట. అండ్ వెంటనే మనకి కెవిన్ ఓవెన్స్ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ అనేది డిస్క్వాలిఫై అయిపోతుంది అన్నమాట. ఈ మ్యాచ్లో కవర్ చేసిన ప్రతిసారి బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చి ఆ కవర్ని బ్రేక్ చేపిస్తారు. అండ్ దాంతో రెఫరీకి తిక్కలేస్తుంది. అండ్ అంతేకాకుండా కెవిన్ ఓవెన్స్ని స్టీల్ స్టెప్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాంతో రెఫరీకి కోపం వచ్చి ఆ మ్యాచ్ని డిస్క్వాలిఫై చేసి పడేస్తారు. అండ్ దాని తర్వాత బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ కలిసి కెవిన్ ఓవెన్స్ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, బ్లడ్ లైన్దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ కెవిన్ ఓవెన్స్ చాలా ట్రై చేసినారు అంటే బ్లడ్ లైన్ని మళ్ళొకసారి అటాక్ చేద్దామని. కెవిన్ ఓవెన్స్ అటాక్ చేస్తూనే ఉంటారు. బట్ ఎంతైనా అక్కడ ముగ్గురు ఉంటారు, కెవిన్ ఓవెన్స్ ఒక్కడే అయిపోతారు. సో కెవిన్ ఓవెన్స్ని చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ ట్రిపుల్ పవర్ బాంబ్ ఇద్దామని చూస్తారు. బట్ అప్పటికి అక్కడికి డిఐవై వస్తారు. డిఐవై పైన కూడా బ్లడ్ లైన్ అటాక్ చేస్తుంది. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేయడానికి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అయితే వస్తారన్నమాట. కోడీ రోడ్స్ చైర్ తీసుకొని వస్తారు. ఆ చైర్తో తామా టొంగా అండ్ టొంగా లోవా పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత రింగ్లోకి వెళ్తారు. రింగ్లోకి వెళ్ళి జాకబ్ ఫటు పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ అంతలోనే జాకబ్ ఫటు ఆ చైర్ని తన్నేస్తారు. ఆ చైర్ కింద పడిపోతుంది. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ జాకబ్ ఫటుకి ఒక కోడి కట్టర్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత జాకబ్ ఫటు రింగ్ బయట పడిపోతారు. కెవిన్ ఓవెన్స్ రింగ్లోనే ఉంటారు. కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు చేయగలుగుతారు, హగ్ తీసుకుంటారు. అండ్ కెవిన్ ఓవెన్స్ మళ్ళొకసారి టీజ్ అయితే చేస్తారు. అంటే ఇప్పుడు ఆ రింగ్లో చైర్ పడిపోతుంటాయి కదా. సో ఆ చైర్తో అటాక్ చేద్దాం అన్నట్టుగా మళ్ళొకసారి టీజ్ చేస్తారు. బట్ అటాక్ ఏమీ చేయలేదు. కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు ఫ్రెండ్స్గానే మిగిలిపోతారు. మళ్ళొకసారి ఆ టీజ్ అయితే జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఈరోజు స్మాక్ డౌన్ కోసం అయితే కలిసే ఉన్నారు. అండ్ కెవిన్ ఓవెన్స్ మనసులో ఖచ్చితంగా కోపం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుండి కోడీ రోడ్స్కి హెల్ప్ చేసినారు బ్లడ్ లైన్ నుండి. అలాంటిది ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ కలిస్తే కొంచెం ఎక్కడో కోపం ఉంటుంది కెవిన్ ఓవెన్స్కి. అండ్ ఆ కోపం అయితే మనకి ఈరోజు స్మాక్ డౌన్లో చూపించినారు. బట్ అయినా సరే మళ్ళొకసారి కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్తో చేయగలిపినారు, హగ్ తీసుకున్నారు. ఈ రోజుకైతే బాగానే ఉన్నారు. చూడాలి మరి ఇన్ ఫ్యూచర్లో కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన టర్న్ అవుతారా లేదా అనేది. సో ఇక్కడతో స్మాక్ డౌన్ అనేది ఎండ్ అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.